కూటమి సూపర్ 6 పథకాల్లో భాగమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఏపీని అమ్మేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారా లేదా స్పష్టత ఇవ్వాలని వైసీపీ సభ్యుడు బొమ్మి ఇజ్రాయెల్ కోరారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి వివరణ ఇచ్చారు. ఈ అంశంలో తాను చేసిన పూర్తి వ్యాఖ్యలను వైసీపీ కట్ అండ్ పేస్ట్ చేసి వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చాలా తెలివైన వారు అని అన్నారు. సూపర్ 6 పథకంలో అన్ని పథకాలు అమలు చేసాం, ఇక మిగిలిన పథకం ఆడబిడ్డ నిధి అన్నారు. అధ్యక్ష, ఆడబిడ్డ నిధి అన్నారంట. ఆ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి అన్నారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలన్నారు. అధ్యక్ష, స్వయంగా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు. అధ్యక్ష, ఆ ప్రభుత్వానికి మహిళలంటే చాలా గౌరవం. అధ్యక్ష, మొన్న కూడా నారా లోకేష్ గారు చాలా గంభీరంగా చెప్పారు. అధ్యక్ష, అయితే నేనేమంటానంటే నిండు సభలో మహిళలు ఉన్నటువంటి సభలో అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా లేదా అన్నారా లేదా చెప్పమని చెప్పండి. అధ్యక్ష, మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు వినండి. అధ్యక్ష, దయచేసి కూర్చోండి. అధ్యక్ష మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు. అధ్యక్ష, మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు. అధ్యక్ష, అధ్యక్ష ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వారి పార్టీ కోసం ఏం మాట్లాడారు కూడా మరి మంత్రి గారు మర్చిపోయారు. అధ్యక్ష నేను మాట్లాడింది ఎక్కడి వరకు అవసరమైతే అక్కడ కట్ చేసి వీళ్ళు వాడుకోవడం అలవాటు. ఆవేళ అధ్యక్ష సూపర్ 6లు అన్ని అమలు చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఒక పథకం ఉంది, అది కూడా అమలు చేస్తాం. ఫ్రీ 4కు అనుసంధానం చేశాను. నేను ఒక మీటింగ్ లో మాట్లాడాను. అధ్యక్ష, ఇవన్నీ వదిలేశారు. ఆంధ్రాని ఒకవేళ అంత డబ్బు అవసరం ఉంటుందని చెప్పి అంటే అది ఒక్కటే లావద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు అది కూడా ఫ్రీ 4కు అనుసంధానం చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇందాకే చెప్పాను, ఏమైనా ఉంచారు ఈ రాష్ట్రంలో మీరు 10 లక్షల కోట్లు అప్పు చేశారు, అన్నింటినీ తనఖా పెట్టారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు. అధ్యక్ష,